హలో అందరికీ ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు పూజ ఎలా చేశానో చూపిస్తాను మీకు కూడా. ఫస్ట్ స్టవ్ మీద తప్పల పెట్టుకొని పాలు పోసుకోవాలి. ఈ పాలు మరిగేలోపు ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పాలు పొంగొచ్చాక రైస్ అనేది వేసుకుందామండి. ఇలాగ రైస్ వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. నేను స్టవ్కి బొట్లు అనేవి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలో వేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందాము. మన అమ్మవారికి పెట్టడానికి నైవేద్యం అనేది రెడీ అయిపోయింది. నేను అమ్మవారిని ఇలాగా అలంకరించుకున్నాను. ఫస్ట్ బొట్టు పెట్టుకొని ఈ విధంగా పూజ అనేది నేను చేసుకున్నానండి. ఇలాగ అమ్మవారిని పూలతో అలంకరించుకొని పూజ చేసుకున్నాను. మీరు కూడా ఈ మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే నేను సమ్మక్క దగ్గర బయట తులసికోట దగ్గర కూడా పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.